అమ్మ కౌగిలిలో ఆఖరి మజిలీ. ఈ ఒక్క మాట చదవగానే ఏదో తెలియని వేదన. శుక్రవారం రాత్రి జరిగిన ఒక విషాదకరమైన సంఘటన. రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య. జీవితం భారంగా ఉంది. పిల్లల్ని వదిలి వెళ్ళలేక తీసుకెళ్తానంటున్న ఆమె రాసిన సూసైడ్ నోట్. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు, వారికి ఇద్దరు పిల్లలు, చదువులో మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో తనకి జీవితం భారంగా ఉందని కుమార్తె కుమారుడితో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాదులోని బోడుప్పల్ పరిధి చెంగిచెర్ల హరితవనం కాలనీలోని సొంతింట్లో విజయరెడ్డి గారు, కుమార్తె చేతనరెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి, తల్లి పుష్పలతో కలిసి నివసిస్తూ ఉన్నారు. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. విజయరెడ్డి మాదాపూర్లోని ఐటీ కంపెనీలో టీం లీడర్గా విధులు నిర్వహిస్తున్నారు. కుమార్తె పటంచెరువులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమారుడు గట్కేసర్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. విజయరెడ్డి ఉద్యోగానికి క్యాబ్లో వెళ్ళి వచ్చేవారు. శుక్రవారం సాయంత్రం ఆమె తన సొంత కారులో ఇంటి నుంచి బయలుదేరుతుండగా ఆమె తల్లి క్యాబ్లో ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించగా, ఆఫీసులో పని ఎక్కువగా ఉందని, అందుకే తన కారులోనే వెళ్తున్నానని తన తల్లికి బదులిచ్చారు. కారులో ఇంటి వద్ద నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన విజయరెడ్డి పటంచెరువు గట్కేసర్లోని పిల్లలు ఉంటున్న హాస్టల్కి వెళ్లారు. తమ బంధువు మరణించారని వార్డెన్లకు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లారు. కారులో ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చారు. 11:20 పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపి దాని తాళం కుమారుడి జేబులో ఉంచారు. ముగ్గురు కలిసి రాత్రి సుమారు 12 గంటలకు రైల్వే స్టేషన్ లోపలికి చేరుకున్నారు. ప్లాట్ఫారం పైకి వచ్చి అక్కడి నుంచి రాత్రి 12:30 గంటలకు రైలు పట్టాల వెంట నడుచుకుంటూ గట్కేసర్ వెళ్లే మార్గంలో రైలు పట్టాలపైకి చేరుకొని ఆమె పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకున్నారు. ఎదురుగా రైలు వస్తున్న శబ్దానికి పిల్లలిద్దరూ భయపడటంతో గట్టిగా కౌగలించుకొని అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో